కానీ అప్పుడప్పుడు మీరు పార్టీ స్టాండ్కి వ్యతిరేకంగా మీన్స్ అంటే దాన్ని ధిక్కరించి కొన్నిసార్లు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో కానీ కొన్ని విషయాల్లో కానీ బయట ప్రెస్ మీట్లో మాట్లాడడం ఇలాంటివి చేశారు సార్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అవసరం పార్టీకి ఇప్పుడు ఎంత ఉందని అనుకుంటూ ఉన్నారు మీరు? నేను మీరు అడిగినట్టే మీడియా వాళ్ళు అడిగారు, జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలనేది అంటున్నారు కదా, మీరేమంటారని. అది కుటుంబ వ్యవహారం, వాళ్ళు చూసుకోవాలి, నాకు సంబంధం లేదు, నాకు టచ్లో లేను. వస్తే కలిసి వస్తే మంచిది అందరం, అంతే కదా. పార్టీకి వాళ్ళ కుటుంబం రావచ్చు, ఎన్టీఆర్ఏ కాదు కుటుంబ సభ్యులంతా వచ్చి పనిచేస్తే మంచిది. పార్టీని బలోపేతం బాలకృష్ణ గారితో పాటు అందరూ రామారావు గారు కుటుంబ సభ్యులంతా పనిచేస్తే మంచిది. అలాగే ఎన్టీఆర్ కూడా అన్నాను, అంతవరకే. కానీ ఆయన ఏం కామెంట్, ఒకసారి మాత్రం ఏదైతే రామారావు గారి మీద కామెంట్లు చేసినప్పుడు, రామారావు గారి పేరు తీసేసినప్పుడు విశ్వవిద్యాలయానికి సరిగా రెస్పాండ్ కాలేదని నేను కొంచెం ఘాటుగానే విమర్శించాను. ఇది జూనియర్ ఎన్టీఆర్ ఈ అబ్బాబా ఇది అక్కర్లేదు, స్ట్రైట్గానే మాట్లాడాలి, ఖండించాలి కదా, వంశీ వాళ్ళని కానీ ఖండించాలి కదా, నన్ను అంతవరకే. ఆయనతో నాకు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అవసరం కూడా పార్టీకి ఉందేనా అన్నట్టు గుర్తండి మీరు ఒక ప్రెస్ మీట్ లో. అట్లా అంటే వస్తే బాగుంటది, ఆయన కూడా ఉంటే బాగుంటుంది అనలేదండి. అది కుటుంబ వ్యవహారం, కుటుంబ వ్యవహారం. ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది, వక్రీకరించి ఉంటారు. ఇవాళ సినిమా రంగంలో మంచి పొజిషన్లో ఉన్నాడు, ఇంకా భవిష్యత్తు ఉంది ఆయనకి. అక్కడి నుంచి డైరెక్ట్ ఎలక్షన్లకు రాలేకపోవచ్చు ఆయన, ఎందుకంటే వాళ్ళు టాప్ పొజిషన్ ఇంకా ఉంది, బోల్డ్ వయసు ఉంది కుర్రాడు, మంచి నటుడు, చాలా మంచి నటుడు, రామారావు గారి దాకా మంచి నటుడు. అందువలన మేము ఏమన్నామంటే వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే మంచిదే, అది వాళ్ళ కుటుంబ వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేదని చెప్పి. దాన్ని ఒక్కరి భాష చేసి నేనేం చెప్తాను? చంద్రబాబు గారిని కూడా నేను వ్యక్తిగతంగా విమర్శించాలి. మన పాలసీస్ కొంత భిన్నంగా వెళ్తున్నాయి, ఏదైతే ఇతర పార్టీలను తెచ్చి పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు మొన్న పార్టీ ఓడిపోయాక రావాల్సిన విధంగా రావట్లా. అక్కడ కూర్చున్న వాళ్ళు ఏదో ఇప్పుడు మీరున్నారు, మీ కుటుంబ సభ్యులను ప్రమోట్ చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా. నేను నా కుటుంబ సభ్యులను ప్రమోట్ చేసుకుంటూ అలా పార్టీలో అంతర్గతంగా లోపాలు ఉన్నాయని చెప్పి ఈ రాజకీయాలు నమస్కారం అన్నాను, ఒకటే మాట. అంటే యాక్చువల్గా ఆ కారణం చేత మీరు పార్టీని వదిలి వెళ్ళిపోతానని అన్నారంటే, లేకపోతే ఇంకేదైనా కారణం చేత అండి? మధ్య అన్నారు కదండి పార్టీకి రిజైన్ చేయబోతున్నాను ఇట్లా అని. 19 గెలిచాక 19 సంవత్సరంలో గెలిచాక కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము, ప్రోత్సహిద్దాము, పార్టీని బలోపేతం చేద్దాము. మా బోటాన్ని కూడా పోటీ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, మేము కొత్త కుర్రాన్ని కూడా పెంచుదాము, నా పోస్ట్ కూడా నాకు ఇచ్చిన డిప్యూటీ లీడర్ కూడా అక్కర్లేదు, ఇంకెవరికైనా బీసీలకు ఇద్దామని పార్టీ కోసం చెప్పాను. ఓకే, అందరూ పదవులు కావాలని కోరుకుంటారు. నేను చెప్తే అక్కడ నోటుబడులు జరుగుతున్నాయి, ఎవరెవరో రికమెండ్ చేసుకోవడం, ఎవరెవరిని చేసుకోవడం, పని చేయరు. లీడర్లు అనుభవించిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు, రాజ్యసభ చేసిన వాళ్ళు, లోక్సభ చేసిన వాళ్ళు ఎవరు కూడా పార్టీ కోసం మాట్లాడట్లా. నా బట్టి వాళ్ళు మాట్లాడుతున్నాను. డిబేట్కి వెళ్ళాలంటే నా మోషన్ ఏంటండి? మంత్రి చేసిన వాళ్ళు, సబ్జెక్ట్ చేసిన వాళ్ళు, ఇవన్నీ చికాకేసి రాజకీయాలు వద్దు, ఏమొద్దు, మనం తప్పుకుందాం. డిబేట్కి వెళ్ళొద్దని అన్నారండి మిమ్మల్ని? నన్ను వెళ్ళొద్దాం, అందరూ వెళ్ళాలి కదా, పార్టీ కోసం ఫైట్ చేయాలి కదా. ఓకే, నేను ఫైటింగ్ దిగాను, ఓడిపోయిన తర్వాత ఒక 6 నెలలు ఆగిన దగ్గర నుంచి మొదలెట్టేసాం. ప్రభుత్వ తప్పుడు విధానంలో పోరాటం ప్రారంభించారు. చాలా మంది పోరాటలేదని మీ పోరాటం లేదు, పని చేసేవాడికి అవకాశం ఎవరు, చేయని వాడికి ఏమో అవకాశాలు ఇస్తున్నారు అనేది నా ఫీలింగ్. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసేవాడిని కాదని ఈ కోటా సిస్టమ్ పెట్టి ఎవడెవడన్నా చేస్తున్నారు. నాకు చికాకు వచ్చి నమస్కారం పెడదాం, రాజకీయాలే వద్దనుకున్నా, వేరే పార్టీలకు వెళ్ళాం. ఇక రాజకీయాలు వదిలేసి నిర్మించుకున్నట్టే మన వాళ్ళంతా వచ్చి అట్లా కాదు, కష్టాల్లో ఉంది పార్టీ, మీరు ఇప్పుడు వెళ్తే ఎలాగని అన్నారు. ఓకే, నా పని నేను చేస్తాను. చంద్రబాబు గారు పిలిచారండి? పిలిచారు, మాట్లాడారు. ఏంటన్నారు? చెప్పాను, ఇది లోపాలండి, ఇది కరెక్ట్ కాదండి, మనం ఇలా చేసుకుంటే మంచిది. పార్టీని నమ్ముకున్న లక్షల మంది ఉన్నారు, వాళ్ళ శ్రమ వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ కోసమన్నా మనం పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలి కదా అన్నాను. పార్టీ ఆఫీస్ నడుస్తున్న విధానం లోటుపాట్లు ఉన్నాయి. అప్పుడు కార్పొరేట్ ఆఫీస్ లాగా అయిపోయిందంటే మార్పు చేశారు, మార్చారు. మీ టైం కూడా మార్చాలి, లీడర్లకు కొంత సమయం ఇచ్చుకొని బిహేవ్ చేసుకుంటే బెటర్ కదా అంటే చేసుకున్నాం. సార్, టీడీపీ పార్టీ మీద ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తూ ఉంటారండి చాలామంది. అంటే కార్పొరేట్ కల్చర్ లాగా ఉంటుంది, అది రాజకీయ పార్టీ లాగా. అంటే కొన్ని ఇంటర్నల్గా చాలా ఎఫైర్స్, అంటే చాలా పనులు
ఒక కార్పొరేట్ కల్చర్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తూ ఉంటారు. కానీ అది అలా చేయకూడదు, కొంచెం రాజకీయంగా కూడా కొంచెం అత్తులు అలాంటివన్నీ ఉండాలి అని అంటూ ఉంటారు. నిజమేనండి? అంటే రాజకీయ పార్టీ లాగానే ఉండాలి. ఏ పార్టీకైనా కార్యకర్తలు నాయకులు ఇన్వాల్వ్ అవ్వాలి. అవ్వకుండా ఏదో గుమ్మస్తాలు నడపడం సరైనది కాదు. అది కొంత ఉంది, కల్చర్లో ఉంది, ప్రాంతీయ పార్టీల్లో అది ఉంది. వైఎస్ఆర్ పార్టీకైనా ఉంది, డిఎంకేకైనా, ఏడీఎంకేనా, మమతా బెనర్జీకైనా, అందరికీ ఇలా ఉంటుంది. ఈ ప్రాంతీయ పార్టీల్లో ఈ చిన్న చిన్న లోపాలు ఉంటాయి. మేమేమంటానంటే ఓకే, పార్టీని ఒక పద్ధతిగా నడపడం కోసం కార్యక్రమాలను నిర్వహించడం ఒక సిస్టమ్ కావాల్సింది. ఎట్ ద సేమ్ టైం పార్టీ ఆఫీస్లో పార్టీ నాయకుల యొక్క ప్రమేయం ఉండాలి. అన్ని ప్రాంతాల నుంచి నాయకులు ప్రమేయం ఉండాలి. మనం ఆర్డర్ వేసాము, కింద దాకా ఇంప్లిమెంట్ అయ్యిద్ది అనే కంటే కూడా ఆటోమేటిక్గా అవటం కాదు, ఇది నాది అనే ఫీలింగ్ ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఆఫీసు నాది, ఈ ప్రజలు నా వాళ్ళు అనే ఫీలింగ్లో ఉండాలి. అది ఎక్కడో మిస్సింగ్ లింక్ అవుతుంది. దానికోసమే నేను ఫైట్ చేస్తా ఉన్నా, చేశాను, ఇప్పటికీ అదే మాట్లాడతాను. కొంతమందికి అది ఆవేశంగా ఉన్నాడు ఈయన, ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడడానికి కూడా నేనేం చేయలేను పార్టీ కోసం. మీరు మాట్లాడిన వాటి తర్వాత అంటే పార్టీ పరంగా ఏమైనా మార్పులు మరి చేర్పులు ఏమైనా చేసుకోవడం జరిగిందా అండి? కొంత జరిగింది. ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు. వెస్టెడ్ ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటాయి, కులాల అభిమానం కొంతమందికి ఉంటాయి, డబ్బుతోటి ప్రమేయంతో నడిచే కొన్ని ఉంటాయి. అన్నిటికీ చూసుకుంటూ వెళ్ళాలి. మారిపోయింది, చెప్పే కదా, పాలిటిక్స్ దేశంలోనే మార్పు వచ్చింది. మనమేం తెలుగుదేశం అతీతం కాదు కదా. డబ్బు ప్రభావం పెరిగిపోవడంలో కుల ప్రభావాలు ఇవన్నీ ఉన్నాయి, ప్రాంత ప్రభావాలు అన్నీ ఉంటాయి. కనుక వాటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంటుంది. కనుక ఆయన మరి కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. నేను అన్నీ తప్పు పట్టిన ఆయన ఎంత బ్యాలెన్స్ చేయాలి? మనం కొన్ని ప్రాంతాలనే బ్యాలెన్స్ చేయలేకపోతే ఆయన ఎన్ని ప్రాంతాలను ఎంతమందిని బ్యాలెన్స్ చేసుకోవాలి? అందరినీ కలవాలి. అందరూ కలవాలంటే ఏదో కోరికలతో వస్తాడు, ప్రతివాడు కోరికలతో వస్తాడు. అన్ని కోరికలు తీర్చలేరు కదా ఎవరైనా. సార్, రాజకీయాల్లో ధన ప్రభావం పెరగడానికి కారణం ఏంటంటారు సార్? అంటే మీరు మొదట్లో రాజకీయాలకు వచ్చినప్పుడు ధన ప్రభావం లేదని అన్నారు. అప్పట్లో చాలా అంటే పాలసీ పరంగా ఉండేది, ఏదైనా ఫైట్ కూడా పాలసీ పరంగా ఉండేది. మీరు కానీ ప్రతిపక్షాలు కానీ పోరాడుకునేది పాలసీల పరంగానే ఉండేది. కానీ ఇప్పుడు ధన ప్రభావం పెరిగిపోయింది అని అంటూ ఉన్నారు కదండి, ఎందుకు పెరిగింది అంటారు? కారణాలు ఏమంటారు? 3 ఎలక్షన్ల నుంచి మొదలైందండి. అంతకుముందు చాలా తక్కువ ఉండేది. ఒక 3-4 ఎలక్షన్ల నుంచే ఉంది. ఇప్పుడు మేము 9 సార్లు పోటీ చేసాం, 6 సార్లు గెలిచాం. 6 సార్లు దాకా లేదండి ధన ప్రభావం, లేదు. ఖర్చు అవుతుంది, ఏదో అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చే లెక్కలకి మనం ఖర్చు పెట్టేదానికి తేడాలు ఉంటాయి ఎవరికైనా సరే. అప్పటికి ఇంత లేదండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా వచ్చేసింది మనీ ప్రభావం. అదే కారణాలు ఏమంటారు సార్? అంటే మీ అనాలిసిస్లోని, మీ ఆలోచనలోని ఏమంటారు? డెవలప్మెంట్ తోటి పాటు కరప్షన్ పెరిగింది దేశంలో. డబ్బు ఫ్రీ మనీ వచ్చేస్తుంది. ఒక్కొక్కడు కోట్ల రూపాయలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తాడు, లేదా ఇండస్ట్రీ వాడు కోట్ల రూపాయలు